కూకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్బీ 5వ ఫేజ్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో శంకుస్థాపన చేసిన 100 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని కూకట్పల్లి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జు ముమ్మారెడ్డి ప్రేమకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయం నుంచి పార్టీ నేతలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. 2023లో 1 ఎకరం 72 గుంటల్లో ఆసుపత్రి ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన ఈ స్థలం ఇప్పటి వరకు వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించలేదన్నారు. ఈ స్థలం ఇంకా హౌసింగ్ బోర్డు పేరు మీదనే ఉందని ఆయన వెల్లడించారు. వెంటనే సత్వర చర్యలు తీసుకొని నిర్మాణాన్ని చేపట్టాలని కోరారు. ఎన్నికల ముందు 2023 సంవత్సరంలో ఇక్కడ 100 పడకల ఆసుపత్రి అని చెప్పి శంకుస్థాపన చేయడం జరిగింది హరీష్ రావు గారి ఆధ్వర్యంలో ఆ రోజున. మరి ఈ రోజు వరకు కూడా దీన్ని ప్రారంభోత్సవం కాలేదు. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఇంతవరకు నడవట్లేదు. మాకు ఇప్పుడు ప్రజెంట్ భయం ఏంటి అంటే, మరి ఇది హాస్పిటల్ ప్రభుత్వం అలాట్ చేసినప్పుడు హౌసింగ్ బోర్డు రికార్డులో కూడా ఇది ఆసుపత్రి అని చెప్పి 100 పడకల ఆసుపత్రి అని చెప్పి ఇంతవరకు అలాట్మెంట్ కాలేదు. మరి ఇప్పుడు ప్రజెంట్ చూస్తే మరి హౌసింగ్ బోర్డు మొత్తం ఉన్న ల్యాండ్లన్నీ ఆక్షన్ వేసుకుంటా పోతుంది. ఇది కూడా ఈ సైట్ కూడా ఆక్షన్ వేస్తామని చెప్పి ఇక్కడున్న పేద ప్రజలు అట్లాగే మా జనసేన పార్టీ వాళ్ళు కూడా అందరూ కూడా భయపడేది ముఖ్య కారణం ఏంటంటే, ఇమీడియట్ గా తక్షణమే ఇది 100 పడకల ఆసుపత్రికి ఈ సైట్ని హౌసింగ్ బోర్డు రికార్డులో మార్చి అట్లాగే ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయవలసిన బాధ్యత ఇమీడియట్ గా ప్రభుత్వం తీసుకుని చేయవలసిందిగా కోరుతున్నాం. ఇది పట్టించుకోకుండా ఫర్దర్ గా ముందుకెళ్తే ఏమి మరి ఇది కూడా ఆక్షన్ కానీ వేస్తానని అంటే మాత్రం మేము ఇక్కడే ఉండి ఆమరణ దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మా నిరసనలు రోజు తెలియజేస్తాం. ఇక్కడ నుంచి భవిష్యత్తులో ఇమీడియట్ గా కానీ తక్షణమే మాత్రం హౌసింగ్ బోర్డు ఇది హాస్పిటల్